చాలా అసలు ఓపెనింగ్ వసే మన రాములయ్య శ్రీరాములయ్య ఓపెనింగ్ అంత గ్రాండ్ గా రామనాయుడు గారి స్టూడియోలో జరగడం, ఆ రోజే ఆ మిస్సేప్ జరగడం, ఎందుకు దాని గురించి ఏమాత్రం మీకు అసలు ముందస్తుగా ఏ రకమైన సమాచారం అందలేదా? లేదు, తెలియదు. యాక్చువల్గా నా పెళ్లిలో పెట్టారు అది. యాక్చువల్గా నా పెళ్ళికి ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైము మామూలుగా రవి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ పెళ్ళిళ్ళకి అటెండ్ గారు, ఫంక్షన్స్కి అటెండ్ గారు. అది పరిటెల రవి గారు వాళ్ళు. వాళ్ళు ఎందుకంటే శ్రీరాములయ్య గారు కూడా ఒక పెళ్ళికి వెళ్తూనే ఆ వెళ్ళే మార్గంలోనే చంపబడ్డారు. ఈ ఫంక్షన్ అటెండ్ అవుతుంటే ఏంటంటే ఫిక్స్డ్ లొకేషన్ కదా, టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు, వెరీ ఈజీ ఈజీ కదా, ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కాబట్టి అవరు. ఆఫ్టర్ లాంగ్ టైం మన పెళ్ళికే రావటం, ఇది ఫ్యామిలీతో పాటు కొలీగ్స్, అనుచరులు, బంధువులు అందరూ. ఎందుకంటే నేను అక్కడ వాళ్ళతో ఒక దాదాపు ఆ ఫ్యామిలీతో కానీ ఆ ఏరియా అక్కడున్న శ్రీరాములయ్య గారి సహచరులు, జూనియర్స్, సీనియర్స్ అందరితో బాగా కనెక్షన్ ఏర్పడింది ఆ 1 year జర్నీలో. సో ఆ జర్నీలో ఆ బాండింగ్ ఏర్పడింది. అందరూ పెళ్ళికి వచ్చారు. వాళ్ళకి తెలిసింది, ఓహో వీళ్ళు రవి గారి ఫ్యామిలీయే కాదు, మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరు వస్తున్నారు అనేది అర్థమైపోయి అక్కడ పెట్టారు బాంబు, ఒక కార్ పెట్టేశారు ఇక్కడ. నేనేంటంటే ఆ చిన్న సందు ఉంటుంది, మా ఊరు నుంచి వచ్చిన పిల్లలకి ఏం చెప్పానంటే, అక్కడ చిన్న సందు ఉంది, ఒక 2 కార్లు కనుక పార్కింగ్ చేశారనుకో వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఎవరైనా ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేసి తీయించండి అని చెప్పాను నేను. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు అయిపోయి, కానీ ఒక కారు పెట్టారు కానీ ఎవరు తీయట్లేదు. ఆ కారు దగ్గరికి వెళ్ళి కొడుతున్నారు, ఎవరు తీయట్లేదు. నేను పెళ్లి కొడుకుగా కారులో పెళ్లి మండపానికి వస్తున్నప్పుడు ఇక వాళ్ళు దూరంగా చూసి వీడు వచ్చి కారు ఇక్కడే ఎందుకుందని తిడతాడేమో, మన టెంపర్మెంట్ తెలుసుగా వాళ్ళకి, వీడు అనవసరంగా వీడు తిడతాడేమో అని చెప్పేసి ఆ కారు ఎక్కి గుద్దడం మొదలుపెట్టారు. ఫోటోలు తీయించుకున్నాడు వాడు. ఎప్పుడైతే కారు ఎక్కి గుద్దటం మొదలెట్టాడో, ఈ రిమోట్ కంట్రోల్ ఎవరైతే చేయాలో అతను అవతల రోడ్డుకి వెళ్ళిపోయాడు. సో ఇక తను కోర్టులో చెప్పింది ఏంటంటే, ఆ చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను పెంచలేదని చెప్పాడు ఆయన. సో అది కూడా ఉండుండొచ్చు బహుశా. ఇప్పుడు ఆ పిల్లలు ఎందుకంటే సంబంధం లేని వాళ్ళు కదా. అవును. సో అదే కారు ముందు నుంచి రవి గారు వచ్చారు. అదే కారుకు జస్ట్ ఒక 20 yardsలో మోహన్ బాబు రవి గారు నిలబడి చాలాసేపు మాట్లాడుకున్నారు. అదే కారు దగ్గర 20 yards అంతే. ఇక్కడ కారు, అది మెయిన్ గేటు. సో అందరూ వచ్చారు, పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత 5 o'clock 4:30కి ఒక కారు తీసుకెళ్ళి రవి గారి ఆఫీస్ ఉండేది ఇక్కడ సీనియర్ కాలనీలో. అక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు లేదు ఇక్కడ రారు ఇప్పుడు రవి గారు, షూటింగ్ ఉంది 19th అంటే, అది తీసుకెళ్ళి నిమ్స్ హాస్పిటల్లో పెట్టారు. దానికి డాక్టర్ స్టిక్కర్ పెట్టి ఉన్నది అనమాట కారుకి. ఎందుకు డాక్టర్ స్టిక్కర్ పెట్టినారంటే, పెళ్లి మండపం వెనకాల మెడ్యూన్ హాస్పిటల్ ఉంటుంది నాంపల్లిలో. సో అందుకోసం ఆ స్టిక్కర్ వేసిన డాక్టర్ అనుకుంటాం అనేది నిమ్స్లో కూడా డాక్టర్ స్టిక్కర్ వేసి పెట్టున్నారు అనమాట. పెట్టి కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టారు అక్కడ. విచిత్రం ఏంటంటే, అది షూటింగ్ ఓపెనింగ్ రోజు రవి గారు మేమంతా కలిసి ఆ కారు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళాం ఫిలిం నగర్ నుంచి. అప్పటికి వాళ్ళు వచ్చినట్టు లేరు, నడుచుకుంటూ వెళ్ళాం అదే కారు ముందు నుంచి. రవి గారు చాలా మంది అనుచరులు. ఓపెనింగ్ 9:30కి ఎప్పుడు ఉంటుంది, 9:30కి. మేము ఎర్లీగా 7:30కి వెళ్ళిపోయాం. అంటే జనం చాలా మంది వస్తారు అని చెప్పేసి, అంతమంది జనంతో ఓపెనింగ్ అనేది ఫస్ట్ టైం కదా తెలుగు సినిమాకి. దాదాపు 10-15 మంది జనం. అవును, స్టూడియో పట్టలేదు అసలు. అయ్యే బాబాయ్, అసలు తెల్ల లుంగీలు, బి గోపాల్ గారి సినిమా లాగా వాతావరణం. నేను కేవలం ఆ రోజున మీ సినిమాని సౌందర్యం ఒకసారి పలకరించి వెళ్ళిపోదామని చెప్పి నేను స్టూడియోకి వచ్చినప్పుడు ఉలగనాథన్ అని ఇండియన్ స్క్రీన్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు, నాగేందర్ లెట్స్ గో ఇమ్మీడియట్లీ, వీళ్ళు ఏదో ఇక్కడ వాతావరణం చూస్తే నాకు డౌట్ గా ఉంది, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, ఎక్కువసేపు ఉండద్దు అన్నాడు. ఈ సినిమా షూటింగ్ దగ్గరే ఉంటుంది ఉలగనాథన్, నువ్వు మర్యాద మాట్లాడుతావు ఏంటన్నాను. ఏమో సంథింగ్ ఐఎమ్ సస్పెక్టింగ్ నాగేందర్ అన్నాడు. నేను కేవలం నా డాక్టర్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోవడం కోసం అని చెప్పి పలకరించి వెళ్ళిపోయాను అంతే. కానీ నేను కరెక్ట్ గా అప్పుడు జేబీఆర్ గెస్ట్ హౌస్ ఉండేది, అది నేను క్రాస్ చేస్తుంటే అతి దారుణమైన సౌండ్ వచ్చింది, అతి దారుణంగా ఉంది సౌండ్. నేనేమనుకున్నానంటే సెలబ్రేషన్స్ అనుకున్నా.
చాలా మంది ఏమనుకున్నారంటే పక్కన గుట్టలు పేలుస్తున్నారు. అంటే రాళ్ళు పగలగొట్టడానికి పెడతారు. మామూలుగా పెడతారు కదా! అవును. అదే మేము కూడా అదే అనుకున్నాం. ఎందుకంటే మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో ఉన్న అమ్మవారి గుడి పక్కన కొండ ఉండేది. అవును. ఆ రాళ్ళు పేలుస్తున్నారు. మేము కూడా అదే అనుకున్నాము. అయితే ఆహ్, కృష్ణ గారు కూడా రావాలి దానికి. కృష్ణ గారు వద్దాం అనుకునేసరికి చాలా మంది జనాలు లోపలికి వెళ్ళలేమని అన్నారట. కూర్చున్నాడు టక్కున కృష్ణ గారి రూమ్‌లో గ్లాస్ పగిలిపోయింది. అవును. విజయలమ్మ గారి ఇంటి గ్లాసులు పగిలిపోయినాయి మొత్తం. అసలు అర్థం కాలే. ఈ గ్లాస్ పగలటం ఏంటి? అర్థం కాలేదు. తర్వాత పావుగంట తర్వాత తెలిసిందట ఆయనకి. తెలియగానే శంకర్ ఎక్కడున్నాడు కనుక్కోండి, శంకర్ ఎక్కడున్నాడు కనుక్కోండి. చాలా అసలు అసలు బిజారే. ఆ! ఇప్పుడు ఆ కారు ఆ కార్నర్‌లో ఉండేది గదా! అవును. మేము రోజు చూసేవాళ్ళం ఆ కారుని. హ్మ్. ఆ కారు రోజు నాయుడు గారి స్టూడియోకెళ్ళినప్పుడు, పద్మాలయకెళ్తున్నప్పుడు, అటునుంచి వస్తున్నప్పుడు రోజు కనిపించేది ఆ కారు. అదే ఎవరు ఐడెంటిఫై చేయలే అంతే. గచ్చకాయ రంగు కారు. ఆ! ఐడెంటిఫై చేయలేదు. నాకు బాగా గుర్తుంది. అయితే ఇంత పెద్ద సౌండ్ వచ్చిందంటే కొంచెం రాయలసీమ వాళ్ళు కొంచెం అదే చాలా మందికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము పైనున్నాము. రవి గారు మోహన్ బాబు గారిని డ్రాప్ చేయడం కోసం వెళ్తూ వస్తావా అని అడిగారు నన్ను. లేదు నా ఫ్రెండ్స్ వచ్చారు. మీరు మళ్ళీ వస్తారు కదా! అంటే నేను పైకొస్తానులే ఉండు అన్నాడు. మేము మాట్లాడుకుంటున్నాం సౌండ్ వినపడింది. నాయుడు గారి స్టూడియో పైన ఫ్లోర్‌లో గ్లాస్ కూడా కొంచెం ఇదయింది. అక్కడ వాళ్ళని ఏమైంది అని అడిగితే మేనేజర్ వచ్చి ఏం చెప్పారంటే, లేదు ఆ కొండలో ఏదో చేస్తున్నారని చెప్పి ఆయన మైక్‌లో అనౌన్స్ చేయడం మొదలెట్టాడు అసలు. ఇదేంటి అని అనుకున్నాం, మాట్లాడుతున్నాం. ఈలోపు శ్రీహరి పరిగెత్తుకొచ్చాడు. అమ్మ నువ్వు అర్జెంట్‌గా రా అని చెప్పి నాయుడు గారు, శ్రీహరి ఇద్దరు కలిసి నన్ను బాబుమోహన్ గారు రూమ్‌లో కూర్చోబెట్టారు. ఏంటి ఏమైంది అని అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏమైంది అని అన్నాను. లేదమ్మా బాంబులేశారు. చాలామంది చనిపోయారు. చాలామందికి గాయాలయ్యాయి. నువ్వు బయటికెళ్ళడానికి వీల్లేదన్నారు. అదేంటి హరి అలా మాట్లాడుతున్నావు? అసలు చాలామందొచ్చారు పాపం. వెళ్దాం పదన్నా. లేదమ్మా. నాయుడు గారైతే అసలు నువ్వు బయటికెళ్ళొద్దన్నారు. ఇక బాబుమోహన్ గారు వీళ్ళంతా వద్దనంటారు. సరే శ్రీహరిని "హరి వద్దు వెళ్దాం పదా" అని అంటే, సరే అని చెప్పి శ్రీహరి డ్రైవింగు, నేను కారు. నేను పక్కన కూర్చున్నాను. అప్పటికి క్లియర్ అయిపోయింది. ఏం లేరు. ఎవరు లేరు. ఎక్కడో దగ్గర చెయ్యి కనబడింది అంతే. క్లియర్ అయిపోయింది. వెళ్ళిపోయి ఫస్ట్ అపోలోకెళ్ళాం. అపోలోకెళ్తే వాళ్ళందరం చూసాం. ఎవరిని అంటే మనం గుర్తుపట్టగలిగాలి ఎవరు కనపడట్లేదు. రవి గారెక్కడ అంటే ఎవరు తెలీదు. ఎక్కడికెళ్ళి ఉంటాడు? మోహన్ బాబు గారు ఉన్నారక్కడ. మరి మోహన్ బాబు గారు ఉంటే రవి గారు ఎందుకుండరు? అని డౌటొచ్చి సరే హరి మనం నిమ్స్‌కెళ్దాం పద అన్నా. డైరెక్ట్‌గా నిమ్స్‌కెళ్ళిపోయి నేను పరిటాలో ఉన్నాను పడిపోయాడాయన. అప్పటికి చాలా బ్లడ్డు పోయింది చాలా. లోపలికెళ్ళాడట నేను పరిటాల రవిని అని చెప్పేసి పడిపోయాడు. అప్పుడు తీసుకెళ్ళిపోయే లోపలికి మేము వెళ్ళేసరికి అర్థమైపోయింది సిట్యుయేషన్. అక్కడ ఇద్దరు ముగ్గురున్నారు. ఉన్నారంటే ఉన్నారన్నారు. విచిత్రం ఏంటంటే ఎవరైతే రిమోట్‌తో పేల్చారో కారు రవణ లోపలికెళ్తూ ఉంటే అతను రిమోట్ పేల్చట ఎదురుగా మెడికల్ షాప్‌కెళ్ళి ఇప్పుడే రవిని చంపొచ్చని చెప్తున్నాడట. అంత ఐరనీ ఉంటది ఒక్కోసారి. సో, ఆ పిల్లోడిది అందరూ చనిపోయారనుకుంటున్నారు. కానీ ఎదురుగా హాస్పిటల్‌లో జాయిన్ అవుతారో అతనికి తెలియదు. రిమోట్ పేల్చినోడు ఎదురుగా మెడికల్ షాప్‌లో ఉండేది ఈయనకి తెలియదు. సో, ఎళ్ళాం చూసేసరికి అడిగాం ఏంటి పరిస్థితి అంటే, "ఏ అసలు ప్రాణాపాయం ఏం లేదు. ఈస్ వెరీ సేఫ్" అని చెప్పి. వెరీ సేఫ్. సో, అప్పుడు అనిపించింది. ఓహో! రవణ అందుకు ఇక్కడికొచ్చాడేమో అనిపించిందనమాట. అట్లాంటియి కొన్ని అదే అసలు చాలా విచిత్రమైన విషయం. విచిత్రమైన విషయాలుంటాయి. మిక్కిలినేని జగదీష్ బాబు, రాజశేఖరు, ఈటీవీ క్రూ అవును. ఎవరైతే ఉన్నారో ఆ రోజు మార్నింగ్ జగదీష్ బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేసి రోజు మార్నింగ్ ఫోన్ చేసేవాడు ఆయన నాకు. మా గురుతుల్యుడు కదా నేను ఆయన దగ్గర అవును. నీకన్నీ తెలిసిందే. సో మార్నింగ్ నాతో అన్నాడు చూడు నాకు అసలు ఇవాళ షూటింగ్ ఎట్లా చేస్తానో మోహన్ బాబు సినిమా ఓపెనింగ్ అంటే మీరు ప్రతిదీ బాగా చేస్తారు కదండి ఇవాళ కొత్తగా ఏదంటే లేదు లేదు ఇవాళ ఇంకా కొత్తగా చేస్తాను చూడు లేదు. బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే పరిటాల రవి గారు అంటే వీళ్ళకి యోగం ఉంది బతికే యోగం. అంతే. పరిటాల రవి గారు మోహన్ బాబు గారు కారు వెళ్ళడానికి ముందు ఓవర్‌టేక్ చేశారు ఈళ్ళు. ఈటీవీ వ్యాన్ ఓవర్టేక్ చేసి ఆ వ్యూ క్యాప్చర్ చేద్దామని ట్రై చేశారు. అవును. అదే యాక్చువల్‌గా వచ్చిన వాళ్ళని అడ్రెస్ చేస్తూ మోహన్ బాబు గారు, రవి గారు కారు పైకెక్కారు మాట్లాడడానికి. నేను కిందున్నాను. కిందున్నాను. ఈయన నన్ను బలవంతం చేసి "నువ్వు పైకెళ్ళు. నువ్వు డైరెక్టర్ పైకెళ్ళి మాట్లాడు" జగదీష్ బాబు నన్ను పైకి పంపించాడు. నువ్వు పైకెళ్ళు అంటాడు. వద్దులే అంటే ఆళ్ళున్నారు కాబట్టి లేదు పైకెళ్ళి పైకెక్కించాడు. సో, అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే అసలు. అంటే జరగకూడదు ఆ ఇన్సిడెంట్ బాధాకరమైంది.
నేను ఇంటికి వెళ్ళగానే జయసుద్ గారు నాకు హైదరాబాద్ మెడ్రాస్ నుంచి ఫోన్ చేశారు. ల్యాండ్ లైన్స్ కదా అప్పుడు. అవును. ఫోన్ ఎత్తగానే నాగేంద్ర కుమార్ గారేనా? నేనేనండి. ఎవరంటే నేను జయసుధని మాట్లాడుతున్నాను. చెప్పండి అంటే నాగేంద్ర కుమార్ గారేనా అని మళ్ళీ అడిగా. నేనేనండి. ఏం చెప్పండి జయసుధ గారన్నా. కాదు అక్కడ పద్మాలయదేరా ఏదో బాంబు పేలిందంట, పద్మాలయలో గ్లాసులన్నీ బద్దలైపోయింట అని అంటే నాకు అప్పుడు కనెక్ట్ అయింది. ఇందాక సౌండ్ బాంబా అని. ఓహో, అప్పుడా తెలియదు నాకు తెలీదు. నేను ఛానల్స్ కూడా లేవు కదా, ఏం లేదు. రాయలసీమలో వాళ్ళంతా బాగా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఓపెనింగ్ అర్థమవుతుంది ఎట్లా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అని అనుకున్నాను. అవును, మేమేమో పక్కన కొండలు పేలుస్తుందని మేము అనుకున్నాం. మీరు అనుకున్నారు. నాకు జయసుద్ గారు చెప్పే వరకు నాకు కనుక ఈలోగా సిటీ కేబుల్ ఒక్కటే అప్పుడు మనకు ఎందుకు జెమినీ ఈటీవీ 2 ఉన్నాయి కదా అప్పుడు. ఉన్నాయి సిటీ కేబుల్. అవును, ఇమీడియట్లీ అవైలబుల్. ఇమీడియట్ గా సిటీ కేబుల్ పెట్టగానే అసలు దారుణం విపరీతంగా. వీళ్ళందరూ అసలు జగదీష్ బాబు గారి బాడీ అయితే తునకలు అయిపోయింది. బాడీ కనిపించలా. మీరు గద్దర్ గారు షబన్ ఆజ్మీ కాంబినేషన్ లో ఒక సినిమా తీస్తారని చెప్పి అది నీ వల్లే, పార్టీ పర్మిషన్ ఇవ్వలే. అవునా? గద్దరన్నకి యాక్చువల్ గా అది అద్భుతమైన కథ. అంటే దాన్నే ఎన్కౌంటర్ కింద షిఫ్ట్ చేశాను యాక్చువల్ గా. ఓకే. ఆ సోల్ మదర్ అండ్ సన్ డ్రామాని, మిస్సింగ్ సన్ డ్రామాని దీంట్లోకి ఆ సోల్ దీంట్లో తీసుకొచ్చాను అనమాట. సో అప్పుడు పార్టీ పర్మిషన్ కోసం పెట్టుకున్నారు, ఇవ్వలే పర్మిషన్ గద్దరన్నకి. శ్రీరాములయ్య కూడా మనం ఎన్కౌంటర్కు ముందే పెట్టున్నాము. అంటే శ్రీరాములయ్య గారి బయోపిక్ తీయాలంటే పార్టీ పర్మిషన్ కావాల్సిందే. అవునా? కంపల్సరీ మ్యాండేటరీ. అయితే ఎన్కౌంటర్ ఆగిపోయిన క్రమంలో ఆ గ్యాప్లో ఏంటంటే శ్రీరాములయ్య మీద వర్క్ చేసాం. సరే ఇది ఆగిపోయింది కదా, దీని మీద వర్క్ చేద్దామని దాని మీద ఒక 3-4 months 5 months చేసాం. చేసి డ్రాఫ్ట్ తయారు చేసాం, పంపించాం. రిజెక్ట్ చేశారు. ఇప్పుడు వద్దు అని పెండింగ్లో పెట్టారు. రిజెక్షన్గా అనుకోవచ్చు, లేకపోతే పెండింగ్ పెట్టేసి అంటే రాలే పర్మిషన్ అంతే. ఇది కూడా లేదు కానీ ఊరు వెళ్ళిపోయి, అది మ్యాటర్. అంటే ఇప్పుడు రిలేటెడ్ గా ఒక మాట అడుగుతా. ఇప్పుడు ఎగ్జిబిటర్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1